రైతులందరికీ నమస్తే. నేను మీ శ్యామ్ ప్రసాద్. మీరు చూస్తుంది అగ్రిటెక్ డిస్కవరీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకునే విషయం పంట రుణాల పరిమితి, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది మాట్లాడుకునే ముందు ఈ ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వ్యవసాయ సమాచారం నోటిఫికేషన్ రూపంలో పొందడానికి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి మీ తోటి రైతులకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై ఉన్నటువంటి మీ అభిప్రాయాలను, సందేహాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఎట్టకేలకు పంట రుణాల పరిమితి, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది ఖరారైంది వివిధ పంటలకు. ఇంతవరకు వివిధ పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది ఖరారు కాకపోవడంతో చాలా బ్యాంకులు పంట రుణాలను రెన్యువల్ చేయడం వరకే పరిమితమయ్యాయి. ఇక నుంచి పంట రుణాల పంపిణీని వేగవంతం ఖచ్చితంగా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి రైతులు తాను పండించే పంటపై ఎంత స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వస్తుంది, ఎంత పంట రుణం పొందొచ్చు అనేది తెలుసుకోవడం అనేది చాలా అవసరం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూసి మీ యొక్క అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా వరి పంటను చూసుకున్నట్లయితే ఎకరాకు 42,000 రూపాయల నుంచి 46,000 రూపాయల వరకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎకరాకు లభిస్తుంది. అదే వరి విత్తనోత్పత్తికి అయితే ఎకరాకు 50,000 రూపాయలు లభిస్తుంది. వర్షాధారంగా పండించే జొన్న పంటకు ఎకరాకు 19,000 నుంచి 22,000 రూపాయలు. అదే జొన్న విత్తనోత్పత్తికి అయితే ఎకరాకు 26,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. కొర పంటకు ఎకరాకు 14,000 నుంచి 15,000 రూపాయలు. కంది పంటకు 19,000 రూపాయల నుంచి 22,000 రూపాయలు. మినుము పంటకు 20,000 రూపాయల నుంచి 22,000 వరకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ లభిస్తుంది. అదే పత్తి పంట చూసుకున్నట్లయితే వర్షాధారంగా పండించే పత్తి పంటకు 42,000 రూపాయల నుంచి 46,000 రూపాయలు. నీటి ఆధారంగా పండించే పత్తి పంటకు 44,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు లభిస్తుంది. అదే పత్తి విత్తనోత్పత్తికి ఎకరాకు 1,43,000 రూపాయల నుంచి 1,54,000 రూపాయల వరకు పంట రుణాలు పొందవచ్చు. ఇక వేరుశెనగ పంట కనుక చూసుకున్నట్లయితే వర్షాధారంగా పండించే వేరుశెనగ పంటకు ఎకరాకు 31,000 రూపాయల నుంచి 35,000 రూపాయల వరకు. అలాగే నీటిపారుదల ద్వారా పండించే వేరుశెనగ పంటకు 35,000 రూపాయల నుంచి 38,000 రూపాయలు పంట రుణం పొందవచ్చు. ఇక శనగ పంట కనుక చూసుకున్నట్లయితే ఎకరాకు 31,000 రూపాయల నుంచి 34,000 రూపాయలు పంట రుణం పొందవచ్చు. సోయాబీన్ పంటకు ఎకరాకు 12,000 రూపాయల నుంచి 15,000 పంట రుణం పొందవచ్చు. ఇక మిరప పంట కనుక చూసుకున్నట్లయితే పచ్చిమిరప పంటకు అది వర్షాధారంగా పండించిన, నీటి ఆధారంగా పండించిన ఎకరాకు 90,000 రూపాయల నుంచి 95,000 రూపాయలు పంట రుణం పొందవచ్చు. అదే ఎండు మిరప కనుక చూసుకున్నట్లయితే ఈ పంటను మనం నీటి ఆధారంగా పండించిన, వర్షాధారంగా పండించిన ఎకరాకు 1,15,000 రూపాయల నుంచి 1,25,000 రూపాయల వరకు పంట రుణం పొందవచ్చు. అలాగే నాటు పొగాకును పండించే వర్షాధారంగా పండించే రైతులు ఎకరాకు 38,000 రూపాయల నుంచి 42,000 రూపాయల వరకు పొందవచ్చు. పసుపు పంటకు ఎకరాకు 1,00,000 రూపాయల నుంచి 1,10,000 రూపాయల వరకు పంట రుణం పొందవచ్చు. టిష్యూ కల్చర్ అరటి పంటకు 1,15,000 రూపాయల నుంచి 1,30,000 రూపాయల వరకు. మామిడి పంటకు ఎకరాకు 45,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు పంట రుణం పొందవచ్చు. ఇక ఉల్లి పంట కనుక చూసుకున్నట్లయితే నీటి ఆధారంగా పండించిన, వర్షాధారంగా పండించిన ఉల్లి పంటకు ఎకరాకు 55,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు పొందవచ్చు. టమాటా పంట కనుక చూసుకున్నట్లయితే వర్షాధారంగా పండించే టమాటా పంటకు ఎకరాకు 33,000 రూపాయల నుంచి 36,000 రూపాయలు. అదే నీటి ఆధారంగా పండించే టమాటా పంటకి 80,000 రూపాయల నుంచి 90,000 రూపాయల వరకు పంట రుణం పొందవచ్చు. ఇక మొక్కజొన్న పంట కనుక చూసుకున్నట్లయితే ఎకరాకు వర్షాధారంగా పండించే మొక్కజొన్నకు 26,000 రూపాయల నుంచి 28,000 రూపాయలు. అలాగే నీటి ఆధారంగా పండించే మొక్కజొన్నకు 42,000 రూపాయల నుంచి 45,000 రూపాయల వరకు పంట రుణం పొందవచ్చు. ఇక ఆముదం పంట కనుక చూసుకున్నట్లయితే ఎకరాకు 18,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు. మల్బరీ తోట పెంచడానికి 1,00,000 రూపాయల నుంచి 1,10,000 రూపాయల వరకు పొందవచ్చు. ఇక క్యారెట్ సాగు చేయడానికి ఎకరాకు 30,000 రూపాయల నుంచి 35,000 రూపాయల వరకు పంట రుణం పొందవచ్చు. అయితే ఈ పంట రుణాలు కౌలు రైతులు పొందాలంటే ఖచ్చితంగా రెవెన్యూ శాఖ వారు జారీ చేసే కౌలు గుర్తింపు కార్డు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలనేది మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము. దాని లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియోని కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంక వేరే వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.